వర్షాకాలం వస్తే ఎన్నో రకాల పకోడీలు తింటాం. ఉల్లి పకోడీ, చికెన్ పకోడీ, క్యాబేజీ పకోడీ, ఒక మిర్చి పకోడీ, ఇంకా ఇలాంటివి చాలా రకాలు తినడం మాత్రమే మనకు తెలుసు. ఇప్పుడు హడలిపోయే, షాక్ అయ్యే ఒక విషయం చూద్దాం. ప్రపంచంలో అందమైన గులాబీలు ప్రేమకు గుర్తు. అందానికి, ఆనందానికి, త్యాగానికి, పూజకి అవి అందమైన ఆనవాళ్లు. అలాంటి వాటిని పట్టుకుని ఇప్పుడు శనగపిండిలో ముంచి పకోడీలు వేసుకు తినే కొత్త కల్చర్ వచ్చింది. అసలు దీనికి ఏం పేరు పెట్టాలో మరి. అసలు సంగతికొస్తే అసలే వర్షాకాలం, వాతావరణం చల్లగా మారింది. ఇలాంటి సమయంలో వేడివేడి పకోడీ తింటే ఉంటుంది, ఊహించుకుంటేనే నోరూరిపోతుంది కదూ. అయితే పకోడీ వేటితో చేసుకుంటారు చెప్పండి? ఏముంది, ఉల్లిపాయ లేదా క్యాబేజీ, మరీ అంటే గోబీతో చేస్తారు అంటారా? సహజంగా మనలో చాలా మందికి తెలిసిన పకోడీలు కూడా ఇవే. అయితే గులాబీతో పకోడీలు చేసుకుంటే ఎలా ఉంటుంది? గులాబీతో పకోడీ ఏంటని మొహం తిప్పుకుంటున్నారు కదూ. కానీ ఇప్పుడు ఈ గులాబీ పకోడీ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మొదటిగా ఓ వ్యక్తి 4 గులాబీ పూలను తీసుకొని వాటిని కాడలను కట్ చేసి కేవలం పూలను నీటిలో ఉంచి దానిని పక్కన పెడతారు. ఆ తర్వాత ఓ గిన్నెలో శనగపిండి తీసుకొని అచ్చం బజ్జీలకు చేసుకునే విధంగా పిండిని తయారు చేసుకుని అందులో గులాబీ పూలను ముంచి తీసి చివరకు నూనెలో వేయిస్తాడు. అలా 2-3 నిమిషాలు వేయించిన తర్వాత దానిని పక్కకు తీసి ఓ ప్లేట్లో కస్టమర్కి అందిస్తాడు. పుర్రెకో బుద్ధి, జీవోకో రుచి అంటే ఇదేనేమో. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు. పకోడీకి అర్థాన్ని మార్చేస్తూ ఓ వ్యక్తి గులాబీలతో పకోడీ చేస్తున్నాడు. అయితే ఏదో ఇంట్లో సరదాగా చేసుకున్నాడంటే పొరబడినట్లే. ఎంచక్కా బండిపై చేసి అమ్ముతుంటే ప్రజలు క్యూలో నిలబడి మరీ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం ఆ వ్యక్తి ఎర్రటి గులాబీ కాడలను నీట్గా కట్ చేశాడు. అనంతరం అచ్చంగా పకోడీ కోసం రెడీ చేసుకున్నట్లుగాని శనగపిండిలో కారం, ఉప్పుతో పాటు కావాల్సిన అన్ని వస్తువులను వేశాడు. అనంతరం నీటిని పోసి పిండిని రెడీ చేసుకున్నాడు. ఇంకేముంది, అంతకుముందు కట్ చేసి పెట్టుకున్న గులాబీలను ఒక్కొక్కటిగా పిండిలో ముంచుతూ వేడి వేడి నూనెలో వేయించాడు. వెంటనే ప్లేట్లో వేసి ఇవ్వడంతో అప్పటికే ఎదురు చూస్తున్న కస్టమర్స్ లొట్టలేసుకుని తింటున్నారు. దీనంతటిని వీడియో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.